ஆண்டாள் திருவடிகளே சரணம். மாயனை மன்னு வடமதுரமைந்தனை தூய பெருநீர் யமுனை துறவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினார் பாடி மனத்தினார் சிந்திக்க போய பிழையும் புகதருவான் நின்றனவும் ஈனில் தூசாகும் செப்பேலோர் எம்பாவாய். అర్థము. వరయమున నివాసియై వల్లవుడై వడికొల్ల పల్లెలో పరక యశోద గర్భమును భాసిల చేయ కెనెంచు కృష్ణునిన్ పరగుణ సిద్ధి బోనుచును సన్నిధికేకుతు పూజ సల్పుతున్ చరణములన్ సుమంబులిడి సన్నుతి చేయుచు బుద్ధి నిల్పుతో వరగక నిప్పునం బడిన దూదివలన్ మన పాపముండునే. భావం. యమునా నదిలో ఉంటూ యాదవుడై యశోదా గర్భములో జన్మించి అందరినీ వెలిగింపజేయు శ్రీకృష్ణుని సన్నిధికి వెళ్ళుచూ ఆయన పూజలు చేయుచూ పుష్పములను సమర్పించి ఆయన స్తోత్రము చేయబోన్నచో అగ్నిలో పడిన దూది వలె మన పాపములన్నీ తొలగకుండెనా. శుభం.